హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాట్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ బ్లౌజ్కి నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కదా, ఈ కొలతలు అయితే మీకు ఒకసారి చూపిస్తానండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచీలు, వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచీలు. 8 ఇంచీలు అంటే 32 ఇంచీలు బ్లౌజు వేస్ట్ లూజ్ అండి. ఇది నెక్ వెడల్పు 3 ఇంచీలు పెట్టుకున్నాను. అలాగే షోల్డరు 3 ఇంచీలు. ఎందుకంటే ఇది స్క్రీన్లో కనిపిస్తుంది కదా మీకు, ఆ డిజైన్ నెక్కి ఆ పాట్ నెక్ అనేది 3 ఇంచెస్ పెట్టుకుంటే మీకు ఆ డోరీస్ అనేవి కలుస్తాయండి. హుక్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా ఇలా డోరీస్ అన్నా పెట్టుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత డోరీస్ కట్టుకున్నప్పుడు బాగా గుంజి లాగినట్టుగా అనిపించకుండా ఫ్రీగా ఉంటుంది. అలాగే అక్కడ డోరీస్ కడతాం కాబట్టి మీకు షోల్డర్స్ కూడా జారిపోవండి. ఈ విధంగా 3 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు నెక్ డిజైన్ స్టిచ్చింగ్ చేయడానికి ఈ విధంగా క్యాన్వాసింగ్ అయితే తీసుకోండి. క్యాన్వాసింగ్ని కొలత పెట్టి తీసుకుంటే క్యాన్వాసింగ్ అనేది వేస్ట్ అవ్వదు. ఇక్కడ నెక్ డౌను 10.5 ఇంచీల దాకా ఉందండి. అలాగే 12 ఇంచీలు నెక్ డౌన్ కోసం ఇలాగ క్యాన్వాసింగ్ని అయితే కటింగ్ చేసుకోండి. 10.5 ఉంది కదా, ఇలా ఎక్స్ట్రా 2.5 ఇంచీలు పెట్టుకుంటే మీకు కటింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే నెక్ విడ్త్ కూడా 3 ఇంచీలు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక 5 ఇంచీలు కానీ 6 ఇంచులు కానీ తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మిగులుతుంది, కానీ ఎక్స్ట్రా అనేది ఉంటే బెటర్ కదా. పాట్ అనేది కొంతమంది డీప్ కూడా తీయమంటారు. ఆ విధంగా చూసుకుని ఇలా క్యాన్వాసింగ్ని అయితే కటింగ్ చేసుకోండి. నెక్ విడుతూ 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, అదే 3 ఇంచులు ఇక్కడ క్యాన్వాసింగ్ మీద కూడా 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 10.5 ఇంచులు వచ్చింది. కస్టమర్ యొక్క నెక్ డౌను అదే 10.5 క్యాన్వాసింగ్ మీద పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేసుకొని నెక్ వెడల్పు 3 ఇంచులు పెట్టుకున్నాముగా, ఇక్కడ డౌన్ దగ్గర కూడా 3 ఇంచులు మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ గీసుకోండి. ఏ నెక్ అయినా సరే ఇలా క్యాన్వాసింగ్తో స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కదా, ఆ షోల్డర్ జాయింట్కి ఒక 1/4 ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్రింద ఎక్కడైతే 1/4 ఇంచ్ మార్క్ చేసామో షోల్డర్ కోసము అక్కడి నుంచి 3 ఇంచీలు మార్క్ చేసుకోండి. ఈ విధంగా 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని కరువు స్కేల్ ఉంటుంది కదా, ఇలా స్కేల్ కాకపోయినా లేదా నార్మల్గా అయినా మీరు రౌండ్ గీసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఏదైనా రౌండ్గా బౌల్స్ ఉంటాయి కదా, అలా బౌల్స్ తోటైనా మీరు ఈ విధంగా రౌండ్ గీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ గీసుకున్న తర్వాత ఇక్కడ పాట్ నెక్ అయితే రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా మార్కింగ్లోనే సరిపోయిద్ది అన్నారు. ఇంకా మనకు కావాలంటే డీప్గా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే, 32 సైజ్ బ్లౌజ్. 30కి లోపు ఉంటే అన్నీ చిన్న సైజేనండి. 30 పైకి ఉన్నాయి వేస్ట్ లూజు అంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులే. అయినా సరే ఈ కస్టమర్ అనేది డీప్ వద్దన్నారు నెక్, అందుకే ఈ 3 ఇంచుల్లోనే నేను ఈ విధంగా పాట్ నెక్ అనేది మార్క్ చేశాను. మీకు మార్కింగ్ కనిపించట్లేవని నేను మార్కర్తో అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ అయితే ఇలా డ్రాప్గా మార్కింగ్ చేసుకోండి. స్టార్టింగే రఫ్గా లైన్గా గీసేస్తే మనకి షేప్ అనేది రాకపోవచ్చు. నేనైతే ఈ విధంగానే మార్కింగ్ చేస్తాను. ఏ డిజైన్ కుట్టినా తర్వాత ఈ విధంగా నైస్గా గీసుకుంటే ఈ డాట్స్ మీదే నీట్గా వచ్చేస్తుందండి. నేను ఇటువంటి డిజైన్ నెక్స్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి వీడియోలు అప్లోడ్ చేశానండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ డిజైన్ కూడా నేర్చుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ తిరిగేసుకుని ఆపోజిట్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ మార్కింగ్ మీదే మార్కింగ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇది కొత్తగా నేర్చుకునేవారైతే ఏ డిజైన్ అయినా చాలా ఈజీగా కుట్టచ్చు. ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకుని నేర్చుకున్నారంటే ఇలా క్యాన్వాసింగ్తో స్టిచ్చింగ్ చేసుకోవడం. క్యాన్వాసింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నదే తీసుకోండి. ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఎక్స్ట్రా మనకి ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా 1 ఇంచ్ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ 1 ఇంచ్ మొత్తానికి ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్స్ ఇచ్చుకోండి. సెంటర్కి కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా కట్స్ ఇచ్చుకొని
క్రింద సైడు పైన సైడు కూడా కట్స్ ఇచ్చుకోవాలి. అలాగే లైనింగ్ కూడా పైన క్రింద కూడా ఈ విధంగా సెంటర్ అనేది కట్స్ ఇచ్చుకోవాలి. డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఏ డిజైన్ అయినా ఇదే విధంగా మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ మార్కింగ్ ఎక్కడైతే ఉందో ఈ మార్కింగ్ మీదే స్టిచ్చింగ్ చేసుకోవాలి. డిజైన్ క్యాన్వసింగ్ మీద అయితే కటింగ్ చేసుకున్నాం కదా, దీనికి లైనింగ్ కూడా కటింగ్ చేసుకోవాలి. మనం నెక్ పీసులు తీసుకోము కదా, ఈ విధంగా డిజైన్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ నెక్ పీసులు ఎక్కడైతే తీసుకుంటామో ఆ క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ క్లాత్ అనేది సరిపోతుందండి. మనకు డిజైన్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఈ క్లాత్ అయితే సరిపోతుంది. మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. ఇలా ఈ డిజైన్కి లైనింగ్ని కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ పీస్ని కటింగ్ చేసుకుందాం. ఇలా మెయిన్ పీస్ని తీసుకొని, ఇది పట్టు శారీ అండి. ఈ పట్టు శారీకి అయితే ఈ విధంగా ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేసి పైన లేస్ అనేది స్టిచ్చింగ్ చేయమన్నారు కస్టమరు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ మినహాయించి కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కస్టమరు బార్డర్ అయితే పెట్టొద్దన్నారు బ్యాక్ పార్ట్కి. ఈ డిజైన్ నెక్స్ ఎప్పుడైనా సరే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూపించినప్పుడు ఓన్లీ బ్యాక్ పార్టే చూపిస్తానండి నేనైతే. ప్రతి వీడియోకి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ అంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. అందుకని ఒక బ్యాక్ పార్ట్ మాత్రమే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. డిజైన్కి మనకు బ్యాక్ పార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది, అలాగే అర్థమవుతుంది కూడా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఈ బార్డర్ని సెపరేట్ చేసి బార్డర్ పైన బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే కొంచెము ఐరన్ చేసుకోండి. ఇది అనేది పట్టు బ్లౌజ్ అనేది పైకి లేస్తున్నట్టు అవుతుంది కదా, మీరు ఎక్కువగా ఐరన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి. బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మనం ఏ డిజైన్ కుట్టినా సరే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. మనం డిజైను బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా నడుం పట్టీలను అయితే జాయిన్ చేసుకుందాం. నడుం పట్టీలు ఈ విధంగా 2 పీసులు వస్తాయి కదా, ఈ 2 పీసులని జాయిన్ చేసుకోవాలి. నడుం పట్టీల కోసం కోర పీస్ అయితే తీసుకుంటానండి నేను. ఈ విధంగా కోర పీస్ తీసుకుంటే ఒక సైడ్ స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా 2 పీసెస్ని జాయిన్ చేసుకోండి. మీరు ఎవరైనా ఇంట్లో ఫ్రీగా ఉంటూ ఖాళీ టైంలో టైలరింగ్ నేర్చుకోవాలని ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను స్టార్టింగ్లో టైలరింగ్ వీడియో గురించి స్టార్ట్ చేశాను, కానీ ఎవరూ నాకు కామెంట్ చేయలేదు, అలాగే ఆ వీడియోకి ఎక్కువ లైక్ కూడా చేయలేదు. అందుకే నేను అక్కడితోటి ఎండ్ చేసేసి డిజైన్ నెక్స్ట్ అయితే చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను టైలరింగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు 2 పీసెస్ జాయిన్ చేసుకోవాలన్నాను కదా, ఈ విధంగా ఈ పీసులను అయితే ఇలా సెంటర్కి ఫోల్డింగ్ పెట్టుకుని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. నేను వీడియో అయితే ఫాస్ట్గా పెట్టట్లేదండి, ఎందుకంటే మీకు అర్థం కాదు. మీకు ఒకవేళ అర్థమవుతుంది, మీకు ఓకే అంటే మీరు ఫాస్ట్గా పెట్టుకుని అయితే వీడియో చూడండి. ఈ విధంగా ఇలా సెంటర్కి జాయిన్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఉల్టా ఉంది కదా, ఈ ఉల్టా సైడు ఈ క్యాన్వసింగ్ని పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోండి. మీ దగ్గర ఐరన్ ఉంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఈ క్యాన్వసింగ్కి షైనింగ్ వస్తుంది ఒక సైడు, ఆ షైనింగ్ ఉన్న సైడు క్లాత్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకుంటే మీకు క్లాత్కి అటాచ్ అయిపోతుంది. నాకు ఎక్కువ స్టిచ్చింగ్ చేయడమే అలవాటు, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటాను. ఇలా మొత్తం క్యాన్వసింగ్ మొత్తాన్ని ఈ విధంగా మనం మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ చేసింది కాకుండా చివరికి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి డిజైన్ మొత్తానికి. ఇలా సెంటర్స్ ఉన్నాయి కదా, ఈ సెంటర్స్ దగ్గర ఈ విధంగా నిడిల్ దింపుకుని పాదాన్ని లేపుకుని ఇలా క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఏ డిజైన్ కుట్టినా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 ఇంచ్ ఉండేలా క్లాత్ని ఇలా మొత్తం డిజైన్ మొత్తానికి ఇలా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్నదంతా. గుర్తుపెట్టుకోండి, క్లాత్ ఉల్టా ఏదైతే ఉందో ఉల్టా మీద ఈ క్యాన్వసింగ్ వేసుకోండి, లేదంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఖర్చులు అనేవి మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసిన తర్వాత నీట్గా ఉండదండి. అలాగా ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంచుకున్నామో ఆ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని క్యాన్వసింగ్ మీదకి వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాన్వసింగ్ మొత్తానికి బ్లౌజు బ్యాక్ పార్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది, లైనింగ్ పైన సైడ్కి. మనకి కనిపించేది లైనింగ్ ఏదైతే ఉందో ఆ పీస్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఏ డిజైన్ కుట్టినా నీట్గా ఉంటుందండి.
ఇలా కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఒకసారి అయితే చూపించేస్తున్నాను. చాలా వీడియోలు అయితే పెట్టాను నేను. అయితే కటింగ్ వీడియో ఒకసారి, స్టిచ్చింగ్ వీడియో ఒకసారి పెట్టడం వల్ల చాలామంది కటింగ్ వీడియో ఉందక్క, స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టవా అని అడిగారు. అందుకే ఏ డిజైన్ కటింగ్ చేసినా, ఏ డిజైన్ స్టిచ్చింగ్ చేసినా ఈ విధంగా 2 వీడియోస్ ఒకసారి పెట్టేస్తున్నానండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్. మీకు ఇలాగా ఒక బ్యాక్ పార్ట్ చూపిస్తే ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది పెట్టేయచ్చు. లేదు మొత్తం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అంతా పెట్టామంటే ఇలా ఒక్క వీడియోలోనే సరిపోవట్లేదు, బాగా లెంత్ అయిపోతున్నాయి, అలాగే ఒక్క వీడియోలో కూడా సరిపోవట్లేదు. ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే చూసారా, ఆపోజిట్ సైడ్ కూడా ఇలా నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే మెయిన్ పీస్ ఉంది కదా, ఈ మెయిన్ పీస్కి కూడా ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. ఈ ట్రిక్ ఆల్రెడీ నేను వీడియో చేశాను, అయితే ఎక్కువ రీచ్ అనేది వెళ్ళలేదు అది. ఈ బ్లౌజ్కి కూడా నేను ఒకసారి అయితే చూపిస్తాను. ఏం లేదండి, నడుం పీస్ జాయిన్ చేసుకుంటాం కదా, నడుం పీస్ జాయిన్ చేసుకుని మళ్ళీ దానికి ఎమింగ్ చేసుకుంటాం కదా, ఎమింగ్ అనేది అవసరం లేకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు లైనింగ్ మెయిన్ పీస్ మీద ఈ విధంగా లైనింగ్ని వేసుకోండి. మెయిన్ పీస్ మీద లైనింగ్ని వేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే ఒకసారి చేసుకోవాలి. మెయిన్ పీసు సీదా ఉండాలి, సీదా మీద లైనింగ్ని వేసుకోండి. ఇలా లైనింగ్ వేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ మీద నడుం పీస్ని జాయిన్ చేసుకోవాలి. మనం నార్మల్గా కూడా మెయిన్ పీస్ మీదే కదా నడుం పీస్ని జాయిన్ చేసుకుంటాం, అదేవిధంగా ఇలా జాయిన్ చేసుకోండి ఫస్ట్. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు నడుం పీసు లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడిపోతుంది, మెయిన్ పీస్ మీద ఒక్క స్టిచ్చింగ్ కూడా పడదండి. అలాగే ఎమింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎమింగ్ చేసుకుంటే కొంచెం కుట్లు అనేవి ఊడిపోయే అవకాశం ఉంటుంది కదా, అలా ఊడిపోకుండా ఇలా ఎప్పటికీ నీట్గా అలా స్ట్రాంగ్గా ఉండిపోతుంది. ఇలా నడుం పట్టిని జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ పీసు, లైనింగ్ పీసు ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ నడుం పట్టి జాయిన్ చేసాం కదా, ఈ పట్టీని లైనింగ్ మీదకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఈ నడుం పట్టి మీద స్టిచ్చింగ్ పడేలాగా ఈ నడుం పట్టి మొత్తానికి ఇలా కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు అనేది లైనింగ్ మీదే పడుతుందండి, మెయిన్ పీస్కి ఒక్కో స్టిచ్చింగ్ కూడా పడదు కదా. ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. కానీ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నెక్కలు అనేవి కటింగ్ చేసుకోకపోతే ఈజీగా ఉంటుంది. కొంచెం నెక్స్ కటింగ్ చేసేసుకున్నాము అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ అనేవి మేనేజ్ చేసుకుని మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవడానికి కొంచెం చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోండి. నెక్కలు అనేవి కటింగ్ చేసుకోకుండా ఉంటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అంతేనండి. ఇలా అయితే మళ్ళీ ఒకసారి ఇక్కడ పైన కూడా ఒక్కొక్క స్టిచ్చింగ్ వేసుకోండి. మెయిన్ పీస్ దగ్గరికి ఖర్చు అనేది లైనింగ్ సైడే ఉండాలి, మెయిన్ పీస్ సైడ్ అసలు ఖర్చు అనేది ఉండకూడదు. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడిపోతుంది, మెయిన్ పీస్ మీద ఒక స్టిచ్చింగ్ కానీ ఎమింగ్ కానీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తాన్ని లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేసుకుంటే కంప్లీట్గా డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్స్ అనేవి టక్స్ ఇచ్చుకోండి, పైన క్రింద కూడా అని చెప్పానుగా. అయితే క్రింద నడుం పట్టి జాయిన్ చేసాం కాబట్టి సెంటర్కి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా సెంటర్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి కంపల్సరీ అండి. ఈ మార్కింగ్స్ అనేవి లేదంటే డిజైన్ సైడ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకుని స్కేల్తో ఒక లైన్ అయితే గీసుకోండి. ఇలా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం డిజైన్ తీసుకున్నాం కదా క్యాన్వాసింగ్తో, ఆ డిజైన్ అనేది బ్లౌజ్ మీద పెట్టుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా సెంటర్స్ ఉన్నాయి కదా, ఈ పైన సెంటర్ దగ్గర ఇలా ఈ విధంగా సెంటర్ అనేది సెంటర్కి వచ్చేలాగా, క్రింద మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఈ సెంటర్కి ఇలా చూసారా, ఎక్కువ తక్కువ వచ్చింది, అలా రాకుండా ఇలా స్ట్రైట్గా ఇలా లెవెల్ చేసుకుంటూ ఈ సెంటర్కి ఒక స్టిచ్చింగ్ వేసేసుకోండి. లేదంటే గుండు పిన్నులు ఉంటాయి కదా, అలాంటి పిన్నులు పెట్టుకున్నా మీకు నీట్గానే ఉంటుంది కదిలిపోకుండా. నేనైతే స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అయితే పెద్ద నెంబర్ పెట్టుకుంటాం కదా, ఎమింగ్ చేసుకుంటే విప్పేసుకునేలాగా ఆ నెంబర్ పెట్టుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. మీకు ఏ డిజైన్ కుట్టినా సరే సెంటర్స్ ఇంపార్టెంట్ అండి, ఎప్పటికీ మర్చిపోవద్దు. మీకు డిజైన్ కుడితే సెంటర్లు టక్ చేసుకోవాలి, సెంటర్లు మార్కింగ్ చేసుకోవాలని గుర్తుకు రావాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ ఎక్కడైతే ఉందో కరెక్ట్గా మార్కింగ్ దగ్గరే స్టిచ్చింగ్ చేసుకోండి. అటుపక్కకు కానీ ఇటుపక్కకు కానీ రావద్దు, ఇలా నీట్గా మార్కింగ్ మీదే స్టిచ్చింగ్ పడాలి. ఈ విధంగా ఇలా డిజైను ఇలా సెంటర్కి వచ్చేసరికి అక్కడ నిడిల్ దింపుకుని ఈ విధంగా క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇలా రౌండ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే కొత్త వాళ్ళైతే ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా నెక్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఏం లేదు, ఒక కాటన్ క్లాత్ని తీసుకుని ఒక 2-3 ఫోల్డింగ్స్ లేయర్స్ అనేవి వేసుకుని ఆ లేయర్స్ మీద రౌండ్ మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు ఈ విధంగా రౌండ్లు తిప్పుకునేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా మీకు చేయి తిరుగుతుంది. ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏ డిజైన్ అయినా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మీకు ఇంకా ఎలాంటి డిజైన్ నెక్స్ట్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. కస్టమర్ ఏ డిజైన్ ఇచ్చి ఎలా స్టిచ్చింగ్ చేయమన్నా మీకు ఆ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలా కటింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసాం కదా, ఈ స్టిచ్చింగ్ చేసిన దానికి ఒక 1/4 ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకొని కటింగ్ చేసేసుకోండి. ఇలా ఇది పాట్ నెక్ కదా, ఇలా సెంటర్కి మొత్తం రౌండ్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. అలాగే మీకు డోరీ అనేది లోపల నుంచి ఏ విధంగా పెట్టుకోవాలో లైనింగ్ కింద నుంచే డోరీ అనేది వస్తుందండి. మనం మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్నాక ఆపోజిట్ లైనింగ్ సైడ్ డోరీ వేసి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, అలా స్టిచ్చింగ్ చేసుకోకుండా ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఈ పాట్ నెక్ డిజైన్కి డోరీ అనేది లోపల నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గానే తిరగబడుతుంది. మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నెక్ మొత్తానికి ఈ విధంగా కట్స్ ఇచ్చుకోవడం ఇంపార్టెంట్. మార్కింగ్స్ ఎంత ఇంపార్టెంటో ఈ కట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అండి. రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఏదైనా సరే ఇలా కట్స్ ఇచ్చుకుంటే మీకు నీట్గా ఫోల్డింగ్ అయిపోతుంది. ఈ విధంగా నెక్ రౌండ్ మొత్తానికి కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి సెంటర్స్ ఉన్నాయి కదా, నేను చూపిస్తున్నాను కదా, ఈ సెంటర్ దగ్గర ఒక 2-3 కుట్లు ఇప్పుకున్నారంటే ఈ డోరీ అనేది పెట్టేసుకోవచ్చు. మనం స్టార్టింగ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ మీకు అర్థమవుదండి అలా పెడితే అందులోకి క్లాత్ అనేది మొత్తం ఉంది కదా, పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది. ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత డోరీని పెడితే ఈజీగా ఉంటుంది. ఇలా 2-3 కుట్లు ఇప్పుకోండి. ఈ స్టిచ్చింగ్ ఏదైతే ఉందో మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ చివరిన ఒక 2-3 కుట్లు ఇప్పుకుంటే ఈ డోరీ అనేది వెళ్ళిపోతుంది. ఇలా స్టిచ్చింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా డోరీని తీసుకొని ఇలా ఆపోజిట్ అనేది పెట్టుకుంటే మీకు ఈజీగా వెళ్ళిపోతుందండి. లేదంటే నేను హ్యాంగిల్ కుట్టకుండా పెడుతున్నాను, హ్యాంగిల్ కుట్టలేదు కాబట్టి ఎట్నుంచైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా లోపల నుంచి ఇలా నీడిల్తో తీసుకుంటే లోపలికి బయట లైనింగ్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇలా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా క్యాన్వసింగ్ ఉంది కదా, ఈ క్యాన్వసింగ్ కింది నుంచి ఈ డోరీని ఈ విధంగా తీసుకోవాలి. ఇలాగే ఇటు సైడ్ కూడా అదే విధంగా తీసుకోవాలి. ఇలా బయటకు వచ్చిన తర్వాత మీకు అర్థమైంది కదా, ఈ డోరీ అనేది మన మెయిన్ పీస్ సైడ్ ఉండాలి. ఇలా మళ్ళీ ఏ విధంగా మార్కింగ్ అయితే ఉందో ఆ మార్కింగ్ మీదే మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ చేసుకుని మార్కింగ్ ముందుకి 1/4 ఇంచ్ ఖర్చు వదులుకున్నాం కదా, ఆ ఖర్చు సైడ్ బాగా రఫ్ లాక్కోండి. ఆ డిజైన్ మీద వద్దు, డిజైన్ ముందుకి 1/4 ఇంచ్ క్లాత్ ఉంది కదా, క్లాత్ మీద గట్టిగా రఫ్ లాక్కుని ఈ విధంగా డిజైన్ మార్కింగ్ ఏ విధంగా ఉందో అలాగే కొద్దిగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు మీద రఫ్ అనేది లాక్కోండి. ఇక్కడ కూడా సేమ్ అలానే చేసుకోండి. ఈ డోరీ సెంటర్కి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. డోరీ కరెక్ట్గా డిజైన్ ఎక్కడికైతే ఉందో పాట్ డిజైను అక్కడ సెంటర్కి ఉండేలా చూసుకుని ఎక్స్ట్రా 1/4 ఇంచ్ వదిలిన దగ్గర ఇలా ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా రఫ్ లాక్కుంటే మనకి డిజైన్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు కూడా నీట్గా అనేది ఫోల్డింగ్ అయిపోతుంది. రఫ్ లాక్కున్న తర్వాత మార్కింగ్ ఎక్కడికైతే ఉందో ఆ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఈజీగా ఫోల్డింగ్ అయిపోతుందండి. డోరీ కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి కదా, ఆపోజిట్ సైడ్ ఈ విధంగా డోరీ కుట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా జస్ట్ డోరీని పట్టుకుంటే ఇలా ఆపోజిట్ తిరగబడిపోతుంది. లేదంటే మనం సూదులు పట్టి పిన్నీసులు పట్టి ఇట్లా గుంజవలసి వస్తుంది కదా, ఇలా డోరీని స్టిచ్చింగ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ మొత్తాన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ క్యాన్వసింగ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. నేనైతే ఐరన్ చేసుకుంటాను, కానీ మీకోసం స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. క్యాన్వసింగ్ లైనింగ్ జాయిన్ చేసాం కదా, ఆ లైనింగ్ కూడా ఎక్కడ కనిపించకుండా ఈ విధంగా మెయిన్ పీస్ మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ డిజైన్ ఏదైతే లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి నీట్గా. 1-2 సార్లు చూసుకొని ఈ విధంగా నెక్ మొత్తాన్ని స్టిచ్చింగ్ చేసుకోండి. లైనింగ్ బయటికి కనిపిస్తే బాగోదు కదా, లోపలికి మొత్తానికి ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయేలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ సెంటర్కి స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, ఆ సెంటర్ స్టిచ్చింగే ఇక్కడ తీసేసుకోవాల్సి వస్తుంది. ఇలా సెంటర్కి వేసిన స్టిచ్చింగ్ తీసేసుకొని ఈ విధంగా లైనింగ్ ఆ క్యాన్వసింగ్ డిజైన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి.
నేను యాక్చువల్లీ స్టిచ్చింగ్ చెయ్యను, ఐరన్ అనేది చేసేస్తాను. కానీ ఇక్కడ లేస్ వేయమన్నారు కదా కస్టమరు, లేస్ వేసుకోవడం కోసం ఎలా అయినా స్టిచ్చింగ్ వేసినా మనకేం కనిపించదు. ఇలా స్టిచ్చింగ్ వేసుకుని లేస్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. యాక్చువల్ నేనైతే లేస్లు ఏమి వేయనండి, కస్టమర్ వేయమన్నారు కాబట్టి వేస్తున్నాను. ఇలా లేస్ ఏమి వేయకుండా కూడా చాలా నీట్గా ఉంటుంది. లేదంటే పైపింగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. క్యాన్వాసింగ్ మీదే పైపింగ్ జాయిన్ చేసేసుకొని వేసుకుంటే ఈ పాట్ నెక్కి చాలా బాగా తిరగబడుతుందండి. ఇంకో వీడియోలో మీకు ఆ డిజైన్ కూడా చూపిస్తాను. శారీ కలర్ అయితే ఈ కలర్ ఉంది, కొంచెం బ్లూ షేడ్ కనిపిస్తుంది కదా. ఈ లేస్ అయితే ఏమన్నారు. ఇప్పుడు ఈ లేస్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగ కరెక్ట్గా ఈ సెంటర్ నుంచి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. లేస్ని ఇలా రౌండ్ తిప్పుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి. కొంతమంది స్ట్రైట్గా లాగేసి ఎలా అంటే అలా స్టిచ్చింగ్ చేసేస్తారు. తర్వాత బ్లౌజ్ అంతా ముడత ముడత వచ్చేస్తుంది. అలా కాకుండా బ్లౌజ్ని తిప్పుకుంటూ లేస్ని కూడా ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ మడత పడకుండా ఫోల్డింగ్ అవసరం లేదండి, జస్ట్ నిడిల్ దింపుకుని లేస్ని ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నెక్ మొత్తాన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేస్ని పాట్ నెక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏ నెక్ అయినా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఫర్దర్గా డిజైన్ నెక్స్ కావాలన్నా లేదా టైలరింగ్ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ డోరీస్కి అయితే హ్యాంగిల్స్, రెడీమేడ్ హ్యాంగిల్స్ అయితే జాయిన్ చేయమన్నారు. హ్యాంగిల్స్ ఏ విధంగా జాయిన్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ శాతం హ్యాంగిల్స్కి ముడేసేస్తూ ఉంటారు కదా, అలా ముడేయకూడదండి. కొంచెం స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు డాట్స్ కూడా వేసుకోవాలి దీనికి. ఇలాంటి డిజైన్ నెక్కి ఎప్పుడైనా సరే డిజైన్ కుట్టుకున్న తర్వాత డాట్స్ వేసుకుంటే క్లాత్ అనేది బ్యాక్ పార్ట్ ముడతలు రాకుండా ఉంటుందండి. ఈ విధంగా 2 డాట్స్ని వేసేసుకోవాలి. మనం ముందు డాట్స్ వేసుకున్న తర్వాత నడుము బెల్ట్ని జాయిన్ చేస్తాము. కానీ ఇది ఎమింగ్ లేకుండా కుట్టుకున్నాం కాబట్టి ఈ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాతే ఈ డాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా 2 డాట్స్ని అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు డోరీకి యాంగిల్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ యాంగిల్స్కి రింగ్ ఉంటుంది కదా, రింగ్లోకి డోరీని పెట్టుకుని కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టుకుని ఈ విధంగా రఫ్ లాక్కోవాలండి. మిషన్ తోటే రఫ్ లాగేసుకోవచ్చు. ఇలా రఫ్ లాక్కుంటే డోరీ యాంగిల్ అనేది ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటుంది. ముడి వేస్తాం కదా, ఈ ముడి అనేది ఊడిపోతూ ఉంటుందండి. ఈ స్మూత్గా ఉంటుంది కదా ఈ డోరీస్ అనేవి, ఇలాగా స్లిప్ అయినప్పుడు ముడి అనేది ఊడిపోతుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. డోరీని 1 ఇంచ్ ఉండేలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇదండి డిజైన్ నెక్, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు డిజైన్ నెక్ నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వేల వ్యూస్ వస్తున్నాయి కానీ అస్సలు లైక్ అయితే చేయట్లేదండి. వీడియో అక్కడితోటే స్టాప్ అవుతుంది. చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తాము. ప్లీజ్ అండి ఈ డిజైన్ నచ్చితేనే లైక్ చేయండి. అలాగే ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు డిజైన్ నెక్స్ కావాలంటే అలాగే టైలరింగ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.